జస్ట్ ఎక్సెల్ని యూజ్ చేసి 1 అవర్కి 1700 రూపీస్ని యాజ్ ఎ సెకండ్ శాలరీ అర్న్ చేయాలనుకుంటున్నారా? లెట్ మీ టెల్ యూ, మీకు ఎక్సెల్ నాలెడ్జ్ లేకపోయినా డోంట్ వరీ. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎటువంటి డౌట్ క్రియేట్ అవ్వదు. ఈ వర్క్ ఒక స్టూడెంట్, ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ ఆర్ ఈవెన్ ఏ హౌస్ వైఫ్ ఇలా ఎవరైనా చేయొచ్చు. దీనికోసం వాడే సాఫ్ట్వేర్, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా అనే క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇందులో మీకు థౌజండ్స్ ఆఫ్ న్యూ ప్రాజెక్ట్స్ దొరుకుతాయి. సో కాంపిటీషన్తో భయపడే అవసరం లేదు. బై ద వే, ఈ వర్క్ చేయడానికి అసలు కాంపిటీషన్ లేని ఒక వెబ్సైట్ గురించి ఈ వీడియో లాస్ట్లో చెప్పాను. దాన్ని అసలు మిస్ అవ్వద్దు. ఈ వర్క్ చేయడానికి ఈజీ అండ్ డీటెయిల్డ్ ప్రాసెస్ని ఈ వీడియోలో చెప్పాను. సో వాచ్ ఇట్ టిల్ ద ఎండ్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ వీడియోలో మనం 3 ఇంపార్టెంట్ పాయింట్స్ని డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ వన్, పేమెంట్ ప్రూఫ్. మనం ఫస్ట్ ఫైబర్ వెబ్సైట్లోకి వెళ్ళి పేమెంట్ ప్రూఫ్ చూద్దాం. సెకండ్ వన్, ఈ వర్క్ని ఎలా చేయాలో ఒక ప్రాక్టికల్ ఫైల్ యూస్ చేసి డీటెయిల్డ్ ప్రాసెస్ని నేర్చుకుందాం. థర్డ్ వన్, ముందు చెప్పినట్టే కాంపిటీషన్ లేని ఒక వెబ్సైట్ గురించి చూద్దాం. ఓకే, మనం పేమెంట్ ప్రూఫ్ని చూడడానికి ఫస్ట్ ఫైబర్ వెబ్సైట్ని విజిట్ చేయాలి. ఇది ఫ్రీలాన్సింగ్ చేసే వాళ్ళకి చాలా మంచి ట్రస్టెడ్ వెబ్సైట్. ఒకవేళ మీకు ఫైబర్ అకౌంట్ లేకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి సైన్అప్ చేసుకోండి. ఇది టోటలీ ఫ్రీ. ఇందులో ఇది మనకి కావాల్సిన గిగ్. ఇతను ఈ వర్క్ చేయడానికి బేసిక్ ప్యాకేజ్లో 1700 రూపీస్ని ఛార్జ్ చేస్తున్నాడు. అదే స్టాండర్డ్ ప్యాకేజ్లో అరౌండ్ 3500, ప్రీమియం ప్యాకేజ్లో 5200. ఈ స్టాండర్డ్ అండ్ ప్రీమియం ప్యాకేజ్లో కొన్ని ఎక్స్ట్రా సర్వీసెస్ యాడ్ అవుతాయి అంతే. కానీ మనం ఈరోజు మెయిన్లీ చూడబోయేది బేసిక్ ప్యాకేజ్. ఈ వర్క్ చేయడానికి ఫస్ట్ మనం ఎక్సెల్ షీట్లోకి వెళ్ళాలి. ఈ ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు దీన్ని అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా కనపడుతుంది. ఇది మనకి క్లయింట్ ప్రొవైడ్ చేసిన ఫైల్. ఇలా మనకి ఇందులో అరౌండ్ 10,000 రోస్ డేటా ఉంది. ఇందులో మనకి రో ఐడి, ఆర్డర్ ఐడి, ఏ డేట్న ఆర్డర్ చేశారు, ఏ డేట్న షిప్ చేశారు, ఆర్డర్ చేసిన కస్టమర్ ఐడి ఏంటి, అతని పేరేంటి, అతను ఏ కంట్రీ నుంచి ఆర్డర్ చేశాడు, అండ్ అతను ఆర్డర్ చేసిన వస్తువు ఏ కేటగిరీలోకి వస్తుంది, అండ్ దాంట్లో ఏ సబ్ కేటగిరీలోకి వస్తుంది అనే డేటా మొత్తం దీంట్లో ఉంది. ఇలా మనకి క్లయింట్ డేటాని ఇచ్చి అతని రిక్వైర్మెంట్ గురించి చెప్తాడు. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో అతని రిక్వైర్మెంట్ ఏంటంటే సబ్ కేటగిరీ వైజ్ బేస్ చేసుకొని ఆ టేబుల్లో ఇచ్చిన డేటాని డిఫరెంట్ షీట్స్లోకి స్ప్లిట్ చేయాలి. ఇంకోసారి అర్థమయ్యేలాగా చెప్తాను వినండి. ఆర్డర్స్ టేబుల్లో పీ కాలంలో మనకి సబ్ కేటగిరీస్ ఉన్నాయి. లైక్ బుక్ కేసెస్, చైర్స్, లేబుల్స్, టేబుల్స్, ఎక్సెట్రా. అంటే ఇక్కడ ఇచ్చిన ప్రోడక్ట్ ఆ సబ్ కేటగిరీకి చెందిందనమాట. మనం ఈ సబ్ కేటగిరీని బేస్ చేసుకొని ప్రతి సబ్ కేటగిరీకి సపరేట్ షీట్ని క్రియేట్ చేసి ఆ సబ్ కేటగిరీలో వచ్చే ప్రోడక్ట్స్ని ఆ షీట్లో డిస్ప్లే చేయాలి. ఇది మీరు ఫస్ట్ టైం వింటున్నారు కాబట్టి కొంచెం కాంప్లెక్స్గా ఉండొచ్చు, కానీ నన్ను నమ్మండి, ఇది చాలా ఈజీ. జస్ట్ ఫ్యూ క్లిక్స్తోనే వర్క్ కంప్లీట్ చేసి 1700 per hour సంపాదించే స్కిల్ నేను మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఆ స్కిల్ నేర్చుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు మనం ప్రాక్టికల్లీ ఈ వర్క్ని స్టార్ట్ చేద్దాం. డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఎక్సెల్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత మనం ఈ డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం దగ్గర ఉన్న సెల్ని సెలెక్ట్ చేసుకొని మీ కీబోర్డ్లో Ctrl+A క్లిక్ చేస్తే ఆ టోటల్ డేటా అంతా సెలెక్ట్ అవుతుంది. ఈ డేటాని మన క్లయింట్కి కావాల్సిన విధంగా కన్వర్ట్ చేయడానికి ఎక్సెల్లో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ టూల్ పివట్ టేబుల్ని యూజ్ చేద్దాం. దానికోసం పైన ఇన్సర్ట్లోకి వెళ్ళి పివట్ టేబుల్ని క్లిక్ చేయాలి. వెంటనే ఒక పాపప్ విండో మనం ఆ పివట్ టేబుల్ని ఎక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నామో అడుగుతుంది. ఇక్కడ న్యూ వర్క్ షీట్ని సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి కొత్త షీట్ జనరేట్ అవుతుంది. మనకు కావాల్సింది సబ్ కేటగిరీ, కస్టమర్స్ మరియు సేల్స్. అందుకోసం ఫస్ట్ మనం కస్టమర్ నేమ్ని రోస్ బాక్స్లోకి డ్రాగ్ చేయాలి. అలా డ్రాగ్ చేసిన వెంటనే టోటల్ కస్టమర్స్ ఎంతమంది ఉన్నారో అన్ని రోస్ ఫామ్ అయిపోతాయి. మనం చూస్తే ఇక్కడ అరౌండ్ 800 కస్టమర్స్ ఉన్నారు. నెక్స్ట్ కావాల్సింది సేల్స్. సేల్స్ అంటే ఒక వాల్యూ, అందుకే మనం సేల్స్ని తీసుకొని వాల్యూస్ బాక్స్లోకి వేయాలి. ఆటోమేటికలీ ఇక్కడ ప్రతి కస్టమర్ యొక్క టోటల్ సేల్స్ వచ్చేసాయి. ఇది పివట్ టేబుల్ యొక్క పవర్. ఇదే పని మనం మాన్యువల్లీ చేయాలంటే గంటలు పడుతుంది. అండ్ థర్డ్ వన్, సబ్ కేటగిరీ. మనం సబ్ కేటగిరీని ఫిల్టర్స్లోకి డ్రాగ్ చేయాలి. ఎందుకంటే మన రిక్వైర్మెంట్లో సబ్ కేటగిరీని బేస్ చేసుకొని షీట్స్ని డివైడ్ చేయమన్నాడు కాబట్టి మనం సబ్ కేటగిరీని ఫిల్టర్స్ బాక్స్లోకి తీసుకుంటాం. ఇప్పుడు అసలైన మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీరు ఈ పివట్ టేబుల్ షీట్లో ఉన్నప్పుడు పైన అనలైజ్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఆప్షన్స్లో షో రిపోర్ట్ ఫిల్టర్స్ని సెలెక్ట్ చేసుకోండి. బూమ్, దట్స్ ఇట్. క్లయింట్కి కావాల్సిన డిఫరెంట్ కేటగిరీస్ పేజెస్ క్రియేట్ అయిపోయాయి. ప్రతి ఒక్క సబ్ కేటగిరీలో ఆ కస్టమర్కి చెందిన టోటల్ సేల్స్ ఉన్నాయి. ఇదే మనకు కూడా కావాల్సింది. ఈ ట్రిక్ని యూజ్ చేసే మీరు ప్రతి గంటకి 1700ని సంపాదించవచ్చు. మనం ఇప్పటిదాకా ఈ వీడియోలో 2 పార్ట్స్ కవర్ చేసాం. ఒకటి పేమెంట్ ప్రూఫ్, మరొకటి ఈ వర్క్ని ఎలా చేయాలి. ఇప్పుడు థర్డ్ పార్ట్, అసలు కాంపిటీషన్ లేకుండా మీకు ఈ వర్క్ దొరికే వెబ్సైట్ గురించి తెలుసుకోబోయే ముందు మీకు నేను చెప్పిన ట్రిక్ నచ్చి ఉంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అర్నింగ్ ట్రిక్స్ తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి టాప్ ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ లైక్ ఫైవర్, ఫ్రీలాన్సర్, అప్వర్క్, ఇందులో చూసుకుంటే చాలా కాంపిటీషన్ ఉంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే వెబ్సైట్ విత్ మినిమల్ కాంపిటీషన్తో మీరు గ్రో అయ్యేకి యూజ్ అవుతుంది. అదే teacheron.com.
ఈ వెబ్సైట్లో అసైన్మెంట్ అనే సెక్షన్కి వెళ్ళి ఎక్సెల్ అని సెర్చ్ చేస్తే మీకు దానికి సంబంధించిన అన్ని అసైన్మెంట్స్ దొరుకుతాయి. ఇందులో నుంచి మీరు సెలెక్ట్ చేసుకొని మీ వర్క్ని కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు మనం అర్నింగ్ చార్ట్కి వెళ్దాం. ఈ వర్క్ని మనం పర్ డే 1 అవర్ చొప్పున చేసినట్టయితే 1 వీక్కి అరౌండ్ 12,000 సంపాదించచ్చు. అదే 1 మంత్కి అరౌండ్ 50,000 సంపాదించచ్చు. ఇలా పార్ట్ టైం చేసి విత్ మినిమల్ ఎఫర్ట్స్ మీ సెకండ్ శాలరీని అర్న్ చేయొచ్చు. ఇలాంటి ట్రిక్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.